అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బ్లెస్సింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సత్యవేడు నియోజకవర్గం అమాసిరెడ్డి కండ్రిగా ఎస్టీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్ఎస్డి సమతా సైనిక్ దళ్ ప్రెసిడెంట్ సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కె అరుణ్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తరువాత చదువుకు ప్రాముఖ్యతనివ్వాలని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపి స్వీట్లు పంచారు. ఈ స్వాతంత్ర దినోత్సవంలో 78వ సంవత్సరము. ఈ 78వ సంవత్సరము స్వాతంత్ర దినోత్సవంలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడి ఈ స్వాతంత్రాన్ని మనకు ఇచ్చారో వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మన జాతీయ పతాకము, మన దేశము, మన దేశాన్ని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు వంతున మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. చీఫ్ గెస్ట్ శ్రీ కె అరుణ్, ఎస్ఎస్డి ప్రెసిడెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ సత్యవేడు గారు, ఇప్పుడు వారిని మనము ముందుకు ఆహ్వానించేటప్పుడు అందరం చప్పట్లు కొట్టి మనము ముందుకు ఆహ్వానించుదాము. అలాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ ముందుకు రావాలి. అందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనము చక్కగా జరుపుకోవచ్చు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివ అరుణ్ గారిని కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అందరం చప్పట్లు కొట్టి మనం ముందుకు ఆహ్వానించుదాము. ముఖ్య అతిథులు అరుణ్ గారు వచ్చి జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అందరం లేచి నిలబడదాం. జాతీయ గీతం పాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు. అందరము నిశ్శబ్దంగా మనము గౌరవించాలి. జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి ముఖ్య అతిథులైనటువంటి అరుణ్ గారిని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడతాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వతంత్రం మనకు వచ్చింది. మనం బాగా ఉన్నాము, బాగా మంచి ఆరోగ్యంగా ఉన్నాం, బాగా సంపాదిస్తున్నాం, బాగానే ఉన్నాము అని చెప్పుకోవడం జరుగుతుంది.
కానీ స్వతంత్రం వచ్చింది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతను ఇప్పుడు 77 సంవత్సరం అవుతుంది ఇది మనకు రాసి 77 సంవత్సరంగా మనం మనకు ఏది రావటం లేదు. మనకి ఎంతో ఉండాలి గవర్నమెంట్లో ఇవ్వాల్సింది పథకాలు కానీ మనకి హౌసింగ్ కానీ ఎన్నెన్నో ఉండాలి. కానీ అదంతా మనకు ఇవ్వాల వాళ్ళు ఇచ్చేది లేదు, ఇస్తారు జెండా ఎగిరిచ్చేసి పంపించేస్తారు. కానీ అంబేద్కర్ గారు ఈ డబ్బు మనం పెట్టుకుని ఉండే డబ్బు కూడా అతను ఏం చేసినాడు దాన్ని డిజైనింగ్ చేసి ఇట్లా చెయ్యాలా బలహీన వర్గాలకు అంతా కూడా వాళ్ళకు ఉద్యోగం మనకి ఇవ్వాలా. 8వ తరగతి చదివితే కూడా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలా. ఎస్సీ ఎస్టీ ట్రైబులు ఇంకా ఎన్నెన్నో విధాల్లో ఎన్ని కులం ఉండదో అన్ని కులంలో ఉండే వాళ్ళకంతా ఇవ్వాలని ఆయన రాజ్యాంగం ఈరోజు రాసిన చట్టం రాసినాడు. 78 సంవత్సరం అయింది. ఆ 8వ తరగతి చదువుకునే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలా, స్కాలర్షిప్ ఇవ్వాలా, ఇల్లు కట్టి ఇవ్వాలా, ఇటంతా రాసి పెట్టినారు. కానీ మనం ఇక్కడ చూస్తే 50 ఇల్లు ఒక చోట్ల మనకు వస్తుందంటే పెట్టుకొని మనకి ఏం లేదు, మనం ఉండేది ఆ పూరింట్లోనే ఉండాం. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదంతా మీరు ముందుకు రావాలా, మీరు వచ్చి మీరు అడగాల, మీరు చదువుకోవాలా, చదువుకుంటే మీకు ఇదంతా తెలుస్తుందని చెప్పి అతను చదువు పైన ఇంట్రెస్ట్ పెట్టినాడు చదువుకోవాలని. దానికే మనకు చదివితే కూడా గవర్నమెంట్లో స్కాలర్షిప్ ఇస్తున్నారు. గవర్నమెంట్లో మనం ఫ్రీగా చదువుకునేదానికి ఉండదు. నువ్వు ఎంత కలెక్టర్కి చదివితే కానీ డాక్టర్ మెడిసిన్ చదివితే కానీ అన్నీ మీరు చదువుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వస్తే మనం ఇంకా పెద్ద ఉద్యోగం ఆఫీసర్లు అవుతాం. ఒక్కొక్కరు కూడా ఎస్టీలో పెద్ద ఆఫీసర్లు అంతా ఉండారు, ఎవరో ఒకరు ఉండారు. మనం ఎందుకు ఇంకా రాకూడదు అవ్వకూడదు అంటే చదువుకోవాలా, బాగా మన డిసిప్లిన్లో మనం వస్తే అప్పుడు మనకి ఇంకా మేలు జరుగుతుంది, బాగా ఉంటాం. అదే అంబేద్కర్ కోరిక. ఆయన చదువుకునేటప్పుడు ఆయనకి చదువుకూడదు అనే తరిమేసినారు. నువ్వు తక్కువ కులమోడు, నువ్వు చదువుకి నీకు సంబంధం లేదని. మళ్ళీ అతను అక్కడ ఉండి మళ్ళీ పైకి పోయి ఇంకా భారత్లో అన్ని లండను అమెరికా ఇదంతా పోయి ఆయన చదువుకునేదానికి అవకాశం వచ్చింది. వచ్చిన వాళ్ళతో ఈరోజు దేశమంతా ఇండియా కాదు ప్రతి ఒక్క దేశంలో అంబేద్కర్ని ఈరోజు తలుచుకుంటారు. కాబట్టి ఈ రోజుల్లో మీకు ఈ సందర్భంగా నేను తెలుసుకునేది ఏమంటే మీ పిల్లకాయలను అడవికి కానీ కూలి పనికి అక్కడ ఇక్కడ చిన్న చిన్న పిల్లకాయలను మనం చెడిపోయేది మనమే చదువుతున్నాం. అట్లా లేకుండా మీరు బడికి పంపేయండి, మంచి చదువుకొని అడగాల, మాకు ఇది స్కాలర్షిప్ ఉండాది, మాకు అది ఉండాది, ఇది ఉండదని గవర్నమెంట్లో అడిగి మీరు చదువుకోవాలి. మీరు అప్పుడు పిల్లకాయలు బాగా వాళ్ళు ఎదిగి వస్తారు, రేపు మంచి బంగ్లాలు కట్టుకుంటారు, బాగా ఉంటారు ఉండదు. కాబట్టి మీరు ఈ రోజుల్లో మేము ఇక్కడికి రావాలని ఎందుకు వచ్చినామంటే మీకు ఇట్టడిదంతా చెప్పాలా, చెప్పి ఒక అవేర్నెస్ మీరు రావాలా, తెలుసుకోవాలా. పిల్లకాయలను బాగా చదివించి వాళ్ళకి మంచి మార్గం చూపిస్తే వాళ్ళు భవిష్యత్తులో రేపు వాళ్ళు బాగా ఉంటారు. ఇప్పుడు మేము కూడా పేదవాళ్ళము, మా అమ్మ మా నాయనంతా ఏం చదువు లేదు, ఏం లేదు. ఇటాటి మీటింగ్లు అవి ఇవి దాంట్లో తిరిగి ఏదో చదువుకున్న తర్వాత ఇప్పుడు మా పిల్లకాయలు బాగా ఉద్యోగం చేస్తున్నారు, మా కోడలు ఉద్యోగం చేస్తున్నారు, మాకు బాగానే ఉంటాం, బాగా ఇల్లు కట్టుకుని బాగానే ఉంటాం. మేము పొందుకున్న ఆ ఆశీర్వాదం, మేము పొందుకున్న ఆ ఇతరులకు చెప్పాలని ఈరోజు మేము వచ్చి ప్రతి ఒక్క మన ఎస్టీ కాలనీ కానీ ఇంకా నిరుపేదలుగా ఉండే వాళ్ళ దగ్గర మనం చెప్పాలని చెప్పడం, మీరు తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ వచ్చి మేము చెప్తున్నాము. కాబట్టి మీరు ఈ రోజుల్లో మాకు బాగా మీరు ఇంకా అందరికీ చెప్పి ఉంటే కూడా అందరూ వచ్చి ఉంటారు, మాట్లాడి ఉండొచ్చు. కానీ మీరు ఇంతవరకు మీరు వచ్చిన మీరు అందరికి కూడా నాకు సంతోషంగానే ఉండదు. వచ్చే సంవత్సరం కూడా బాగా మనం ఈ ఏరియాలో మనం చేసి మనం డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కోరుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన గాడ్విన్ గారికి నమస్కారం తీసుకుంటాం. జై అందరం చప్పట్లు కొడతాం. చాలా చక్కగా మన మధ్యలో మాట్లాడినటువంటి మన అరుణ్ గారికి కృతజ్ఞతలు.